హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు డ్రైవింగ్ బ్లాగ్స్. నిన్న మనం చూసుకున్నట్లయితే ఎక్సలేటర్ బ్రేక్ క్లచ్ ఏ విధంగా ఉంటుందో చూసాం. వాస్తవానికి ఈ రోజు దాన్ని ఎట్లా అప్లికేషన్ చేస్తామని చెప్పేసి మనం చూస్తాము. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు చూడండి, అందరికీ ఉపయోగపడుతుంది. వాస్తవం చూడండి, ఇక్కడ యాక్సిలేటర్ బ్రేక్ క్లచ్ ఈ యొక్క మూడు మనము సింపుల్ గా మనం నేర్చుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేదు. వాస్తవం చూసుకోండి, ఇది క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. ఈ యొక్క యాక్సిలేటర్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారంటే చాలా స్మూత్ గా ఉంటుంది. మొత్తం వాస్తవానికి టచ్ చిన్నగా చేస్తూ ఉండాలి. బ్రేక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇది ఏదైనా వాహనాలు వచ్చినప్పుడు, ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు వాడాలి. అదే విధంగా క్లచ్ అనేది మనం గేర్లు వేయడానికి, అదే విధంగా మనం ఎక్కడైనా ఎవరైనా మనకు వాహనం వెళ్ళేటప్పుడు, కారు వెళ్ళేటప్పుడు ఏదైనా అడ్డం వచ్చినట్లయితే కంపల్సరీ క్లచ్ అనేది వాడుతూ ఉంటాం. క్లచ్ అనేది మనకి ఏది స్పీడ్ కూడా స్లో అవ్వడానికి మనం క్లచ్ వాడుతూ ఉంటాము. బ్రేక్ అనేది ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు, లేని ఎడల ఏది మన స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బ్రేక్ అనేది వాడుతూ ఉంటాం. ఎక్సిలేటర్ అనేది మనం నొక్కినట్లయితే స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్సిలేటర్ వదిలినట్టయితే స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ రోజు మనం ఎక్సిలేటర్ బ్రేక్ క్లచ్ ఏ విధంగా వాడుతారో చూసాము. రేపు మనం గేర్ల గురించి మనము చూస్తాము. గేర్లు ఏ విధంగా వేయాలి, ఏ విధంగా ఏ స్పీడ్ లో ఏ విధంగా ఏ గేర్ వేయాలని చెప్పేసి మనం చూస్తాం. రేపటి వీడియోలో మనం కలుద్దాము. ఈ యొక్క వీడియోని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్.